హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఒక కొత్త కంపెనీ అయితే ఇండియన్ మార్కెట్లోకి అయితే రాబోతుందన్నమాట. ఆ కంపెనీయే విన్ఫాస్ట్. ఇది ఒక వియత్నాం బేస్డ్ కంపెనీ అనమాట. ఎలక్ట్రిక్ స్కూటర్స్ కాకుండా ఎలక్ట్రిక్ కార్స్ కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారనమాట. ఈ కంపెనీ ఇప్పుడు మన ఇండియాలో తమిళనాడులో 400 ఎకరాల విస్తీర్ణమైన స్థలంలో ఈ కంపెనీ స్టార్ట్ చేయబోతోందనమాట. ఆల్రెడీ ఈ కంపెనీ స్కూటర్ విదేశాల్లో సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒక కొత్త వెహికల్ని చూసిన ఒక అనుభూతి అయితే మనకు కలుగుతుందన్నమాట. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు జనరల్గా ఇప్పుడు చూసుకుంటే చాలా వెహికల్స్ మనకు ఎలక్ట్రిక్ వెహికల్లో చాలా కంపెనీస్ అయితే వస్తున్నాయి అనమాట. చాలా కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా చాలా కంపెనీస్ వస్తున్నాయి. వీటిలో మనకు వారంటీ విషయానికి వస్తే బ్యాటరీ కానీ, మనకు బాడీ వారంటీ కానీ, మోటార్ వారంటీ కానీ అన్నీ కూడా మనకు 3 to 4 years వరకు మాత్రమే ఇస్తాయన్నమాట. దాని తర్వాత వాళ్ళు బ్యాటరీ పైన ఏం పైన మనము ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఒక ఓలా మాత్రం ఇప్పుడు 8 years వారంటీని అయితే తీసుకొచ్చిందనమాట. ఈ లెక్క చూసుకుంటే దీంట్లో మనకు విన్ఫాస్ట్ క్లారాలో వీళ్ళు 8 to 10 years బ్యాటరీ లైఫ్ని అయితే వస్తుందని చెప్పి చెప్తున్నారు అనమాట. వీళ్ళు ఎందువలన అది అంటే ఎల్జీలో ఎల్జీ సెన్స్లో వాడే సెల్ని అయితే ఇందులో ఈ బ్యాటరీలో అయితే వాడుతున్నారనమాట. ఎల్జీ సెల్స్ అంటే మనకు ముందుగానే ఆల్రెడీ మనకు చూసుకుంటే గోగ్రో ఎలక్ట్రిక్ వెహికల్స్లో కానీ వాళ్ళు పానాసోనిక్ సంబంధించిన సెల్స్ అయితే యూస్ చేశారనమాట. అలాగే మనకు హోండా ఈవీ రాబోతుంది కదా, దాంట్లో వాళ్ళైతే మనకు శాంసంగ్ సెల్స్ అయితే వీళ్ళు వాడడం జరిగిందనమాట. కాబట్టి ఆ వెహికల్స్ కూడా వాళ్ళు 8 to 10 years బ్యాటరీ లైఫ్ అయితే ప్రకటించారనమాట. ఆ విధంగానే దీంట్లో కూడా 8 to 10 years బ్యాటరీ లైఫ్ అయితే వస్తుందన్నమాట. అలాగా ఇది కూడా ఒక బెస్ట్ వెహికల్గా, బ్యాటరీకి సంబంధించిన దాంట్లో బెస్ట్ వెహికల్గా అయితే రాబోతుందన్నమాట. ఈ కంపెనీ కూడా కొత్తగా ఇండియన్ మార్కెట్లోకి రాబోతుంది. ఇందులో 3 to 4 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీటి గురించి ఒక్కో వీడియోని మీకు పెడతాను. ఈరోజు మనం విన్ఫాస్ట్ క్లారా అనే మోడల్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే దీంట్లో బెస్ట్ మోడల్ ఇదే అనమాట, విన్ఫాస్ట్ క్లారా అనే. మళ్ళీ తర్వాత కొన్ని మోడల్స్ ఉన్నాయి. వాటి గురించి మనం అవి దీనంత ఇవిగా ఉండదు కానీ చిన్న వెహికల్స్ అట్లా మనకు బడ్జెట్ రేంజ్లో వచ్చే వెహికల్స్ అనమాట. ఈ వెహికల్ మాత్రం మనకు చాలా మనకు ప్రీమియం క్వాలిటీతో అయితే వస్తుందన్నమాట. ఫుల్ బాడీ మొత్తం మెటల్ బాడీతో అయితే వస్తుంది. మెటల్ బాడీతో వచ్చే వెహికల్ ఇప్పుడు మనకు చూసుకుంటే ఒక్క బజాజ్ చేతకు మాత్రమే ఉందన్నమాట మెటల్ బాడీతో వచ్చేటి. మిగతా అన్ని నార్మల్గా ఏబిఎస్ ఫైబర్ బాడీతో అయితే వస్తుంది అనమాట. ఇంకా దీని గురించి చూసుకుంటే మనకు ఇందులో కూడా మనకు డ్యూయల్ బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక బ్యాటరీ 120 kilometers, సెకండ్ బ్యాటరీతో కలిపి తీసుకుంటే మనకు 197 kilometers రేంజ్ అయితే వస్తుందన్నమాట. ఫుల్ మెటల్ బాడీ. ఇది చూసుకున్నారు కదా బాడీ ఎలా ఉందనేది. మనకు అంతేకాకుండా ఇందులో మోటార్ గురించి మనం చూసుకుంటే బోష్ మోటార్ అయితే ఇస్తారనమాట. ఈ బోష్ మోటార్ అనేది మనకు ఇండియాలో నెంబర్ 1 మోటార్ అని చెప్పొచ్చు. బోష్లో అన్ని మోటార్స్ మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మోటార్స్ అనమాట. ఇందులో 300 watts హబ్ మోటార్తో అయితే, బోష్ మోటార్తో అయితే ఇది రాబోతుందన్నమాట. ఇంకా దీంట్లో ఇండియన్ మార్కెట్లోకి విన్ఫాస్ట్ నుంచి క్లారా అనే మోడల్ని ఫస్ట్ లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇంక ఇందులో ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే నార్మల్ బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లేనే వస్తుందన్నమాట. అంతేకాకుండా ఇందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మొబైల్ కనెక్టివిటీ కూడా వస్తుందన్నమాట. ఇందులో టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఎందుకు ఇవ్వలేదు అని అంటే, టచ్ డిస్ప్లే అనేది అందరూ యూజ్ చేయలేరు అనమాట. కొంతమందికి మనకు దాని గురించి తెలియదు. నేను కూడా ఒక చోట చాలామంది నేను అడిగాను కదా, కొంతమంది దగ్గర మనం వస్తుంటే వెహికల్స్లో వీళ్ళ దగ్గర నేను అడుగుతూ ఉంటాను, మీకు ఎలా ఉంది సార్, ఎలా వర్క్ అవుతుంది ఏమనంటే, సార్ మాకు ఈ డిస్ప్లే గురించి తెలియడం లేదు. ఒకతను నాకు టీవీఎస్ ఐక్యూబ్ గురించి, అతనికి ఆ టచ్ డిస్ప్లే తెలియదు, బ్లూటూత్ కనెక్టివిటీ చేసుకోవడానికి తెలియట్లేదంటే నేను అక్కడే బండి ఆపి అతనికి అది క్లారిఫై చేయడం అయితే జరిగిందనమాట. ఇలా చాలామందికి టచ్ డిస్ప్లే అనేది తెలియదు. వాళ్ళకేమంటే రేంజ్ బాగా రావాలి, మనకు ఛార్జింగ్ టైం తక్కువ ఉండాలి, అలాగే స్పీడ్ మనకు నార్మల్ స్పీడ్ ఒక 60-70 kilometers స్పీడ్ ఉంటే చాలు. ఈ విధంగా అందరూ అడుగుతుంటారనమాట. అలాంటి వెహికలే ఇది కూడా అని చెప్పొచ్చు. కానీ దీంట్లో మొబైల్ కనెక్టివిటీ ద్వారా అన్ని రకాలుగాను మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే IP67 రేటింగ్స్ అయితే వస్తుందన్నమాట. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ దీంట్లో కూడా ఉంటుంది. వెహికల్ అయితే మనకు చూస్తున్నారు కదా, ఆ లుక్ కానీ, మనకు ఫుట్ బోర్డ్ కానీ, కాలు పెట్టుకునే చోట కానీ, అలాగే మనకు డ్యూయల్ డిస్క్ కూడా వస్తుందన్నమాట.
బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది వచ్చిందంటే గనక ఒక మంచి వెహికల్, అంటే మనకి ఇప్పుడు ఉండే ప్రజెంట్ వెహికల్స్లో అన్నిట్లోనూ కూడా ఇది ఒక బెస్ట్ స్కూటర్ అయితే కాబోతుందన్నమాట. మనకు దీంట్లో కూడా థ్రోటల్ మీరు చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మనం థ్రోటల్ ఇచ్చామంటే మనకు బండి స్లో అయితే అయిపోతుంది. ఇలాంటి ఫీచర్స్ అన్నీ మనము ఆల్రెడీ ఏథర్లో, ఓలాలో అయితే ఉన్నాయన్నమాట. అంటే మనం చూస్తున్నారు కదా, ఓలాకి ఏథర్కి గట్టి పోటీనిచ్చే వెహికల్ అయితే రాబోతుందనే చెప్పాలి. కానీ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ అయితే రావాలి. వీళ్ళు గవర్నమెంట్ దగ్గర అప్పచెప్పారు. గవర్నమెంట్ కనుక ఓకే చెప్పేసిందంటే కనుక ఖచ్చితంగా ఇది ఈ ఇయర్ లాస్ట్ కల్లా ఈ వెహికల్ అయితే లాంచ్ అయిపోతుందన్నమాట. 2024 ఎండింగ్ కల్లా ఈ వెహికల్ అయితే రాబోతోంది. ఇంకా దీని స్పీడ్ చూసుకుంటే మనకు 70 కిలోమీటర్ స్పీడ్ అయితే వస్తుంది. అలాగే రేంజ్ చూసుకుంటే మనకు 197 కిలోమీటర్స్ రేంజ్ వరకు ఉంటుంది. 3000 వాట్స్ హబ్ మోటార్తో అయితే వస్తుందన్నమాట. ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మొబైల్ కనెక్టివిటీ ద్వారా ఇది మనం విన్ఫాస్ట్ ఈ స్కూటర్ అని గూగుల్ పేలో, యాప్ స్టోర్లో రెండిట్లోనూ దీని గురించి లభిస్తుంది. మనం దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని అన్ని రకాల ఫీచర్స్ దీంట్లో లభిస్తాయి మీకు. కాబట్టి ఇది ఒక బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. కీ కూడా చూడండి ఎలా ఉందనేది, దీనిది రౌండ్ కీ అయితే వచ్చిందనమాట. ఇలా మంచి ఫీచర్స్ అయితే దీంట్లో రాబోతున్నాయి. ఫిజికల్ కీ వస్తుంది, అలాగే వీళ్ళు డిజిటల్ కీ కూడా ఇచ్చారనమాట. చేతిలో మనకు కీ కూడా చూడండి ఒక కొత్త లుక్తో అయితే ఉందన్నమాట. రౌండ్ కీ అయితే రాబోతుంది. దీంట్లో కూడా అన్నీ వస్తాయి మనకు, ఓడోమీటర్ కానీ, అలాగే మనకి ఎంత ఫాస్ట్ వెళ్తోంది స్పీడ్ అది కూడా ఉంటుంది. అలాగే ఎన్ని కిలోమీటర్లు మన ఛార్జింగ్ ఎంత ఉంది, ఛార్జింగ్కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఇలాంటి ఫీచర్లు అన్నీ దీంట్లో కూడా ఉంటాయన్నమాట. బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే అయినా కూడా మనకి ఏమేమి కావాలన్నా అవన్నీ దీంట్లో పొందుపరచడం అయితే జరిగింది. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో చూస్తున్నారు కదా. ఇలాంటి వెహికల్ కనుక వస్తే మీరు కొంటారా లేదా అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. బెస్ట్ వెహికల్ అయితే కాబోతుందన్నమాట. వస్తే కనుక ఖచ్చితంగా రావాలని కోరుకుందాం. అన్ని రకాలుగా వాళ్ళు అయితే ప్రయత్నిస్తున్నారు. ఓకే అయిందంటే కనుక గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వస్తే ఏకదమ్మున వాళ్ళు రెడీ చేసేసి లాంచ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారనమాట. అన్ని రకాలుగాను వీళ్ళు రెడీగా ఉన్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి కొత్త వెహికల్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్.